జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో ఇలా చేసుకోవచ్చు. ఇది రెడ్ కోన్ అయితే కాదు, జస్ట్ ఇవి ఉంటే చాలు. జస్ట్ 10 మినిట్స్లో ఇలా అయిపోతుంది రెడ్గా. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో కోన్ లేకపోయినా మెహందీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తానమాట. చాలా ఈజీ ప్రాసెస్, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నా వీడియో మరికొందరికి వెళ్తుంది అనమాట. ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ప్లీజ్. ఇప్పుడు వీడియో వచ్చేసి జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఇలా మెహందీ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇలా మెహందీ పెట్టుకోవాలంటే జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. చాలా రెడ్గా ఇలా పండుతుందన్నమాట. వీడియో మొత్తం చూసేయండి, చాలా బాగుంటుంది వీడియో అయితే మాత్రం. ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్. మీరు మళ్ళీ అదేంటి పారాని అనుకోకండి, పారాని అయితే కాదు. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో ఇలా పెట్టుకున్నాను అనమాట. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. మీరు కోన్ అనుకుంటారు, కాదు, రెడ్ కోన్ కూడా కాదు. ఇంట్లో ఉన్న వాటితోని ఇలా పెట్టుకున్నాను అనమాట. జస్ట్ మీరు ఏమైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ, పెళ్ళిళ్ళు కానీ, శ్రీమంతం కానీ, ఇలా ఏ ఫంక్షన్ ఉన్నా అప్పటికప్పుడు వెళ్ళాలనుకుంటే కోన్ పెట్టుకుంటే మనకు ఒక 1 అవర్ అన్నా కావాలి. అలా అవసరమే లేదు. జస్ట్ 10 మినిట్స్లో మీరు ఇలా పెట్టుకోవచ్చు. దీన్ని కడిగేయచ్చు. అప్పుడు మనకు చాలా రెడ్గా అవుతుందన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు చూసేసేయండి, మీకే అర్థమవుతుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు వీడియోకి అయితే వెళ్ళిపోదామా, రండి. ముందుగా మనకు కావాల్సిన ఐటమ్స్ కుంకుమ, అలాగే ఒక నిమ్మకాయ, అలాగే ఒక కప్పు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. నేను చెప్పిన విధంగా చేసేసుకోండి. మీరు అప్పటికప్పుడు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నప్పుడు మెహందీ చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు తీసుకోవాలి. నేను చిన్న కప్పు తీసుకుంటున్నాను, మీరు కావాలంటే పెద్ద కప్పు తీసుకోండి, పర్లేదు. ముందుగా కప్ తీసుకొని దాంట్లోకి కుంకుమ అయితే వేసేసుకోవాలి. మీ ఇంట్లో ఏ కుంకుమ ఉంటే, అంటే కొంచెం బ్రౌన్ కలర్ కుంకుమ ఉంటే అది, లేకపోతే రెడ్ కలర్, ఇలా ఏదైనా వేసుకోవచ్చు. ఇలా 2 స్పూన్స్ కుంకుమ వేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు నిమ్మకాయ అయితే పిండేసుకోవాలి. ఆల్రెడీ మీరు ఇలా పిండుకోకపోయినా ముందుగా నిమ్మకాయ రసం ముందుగా పిండి పక్కన పెట్టుకొనిండి, మీకు చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇత్తనాలు అయితే పడ్డాయి, ఇవన్నీ తీసేసుకోవాలి నేను, అందుకే ముందుగా తీసేసిన బాగుండు. ఇప్పుడు ఇలా ఇత్తనాలు మొత్తం పక్కకు తీసేసుకోవాలి. ఇలా నిమ్మపండు మొత్తం పిండేశాక ఈ కుంకుమ, నిమ్మపండు రసం రెండు ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. కోన్ పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. అప్పటికప్పుడు ఎక్కడైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ, శ్రీమంతాలకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ అప్పటికప్పుడు ఏదైనా వెళ్ళాలనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు. జస్ట్ మీ దగ్గర ఒక 20 మినిట్స్ టైం ఉంటే చాలు, లేకపోయినా 10 మినిట్స్ టైం ఉన్నది చాలు అనమాట. ఇలా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత చేతికి పెట్టేసుకోవడమే. చూడండి, రెడ్డికి చాలా బాగుంది కదా. పెళ్ళిళ్ళలో పెట్టుకుంటారు చూడండి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, పారాని సేమ్ అచ్చం అలాగే ఉందన్నమాట. పారాని అనుకోండి, బాగుంది చూడ్డానికి కలర్ఫుల్గా. ఇప్పుడు చేతికి ఎలా పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. మనకు ముందుగా పెట్టుకునే ముందర మనకు ఇయర్ బడ్ అయితే కావాలి. నా దగ్గర ఇయర్ బడ్స్ అయిపోయాయి, తెచ్చుకోవాలి డిమార్ట్కి వెళ్ళి. ఇప్పుడు వీడియో చేస్తున్నా కాబట్టి అవసరం కాబట్టి నేను ఇలా పుల్లకి దూద్ అయితే చెక్కిచ్చేసాను, తిట్టుకోకండి నన్ను. ఇదో ఇలా. ఇప్పుడు దీన్ని మనం చేతికి పెట్టుకుంటాను, ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు, చూసేసేయండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇయర్బడ్తో ఇలా చేతికి మనము చందమామ పెట్టుకుంటాం కదా, అలా పెట్టేసుకోవాలి. మీరు లేదంటే మీకు ఏదైనా డిజైన్ వస్తే అది పెట్టుకోండి, పర్లేదు. నేనైతే శాంపుల్ చూపిస్తున్నాను. చూడండి ఇలా. ఇంకా చూపిస్తాను. చూడండి, చూడడానికి బాగుంది కదా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫింగర్స్ కూడా పెడదాం, చూపిస్తా. ఇలా మనకు నచ్చినట్టు ఫింగర్స్కి అయితే పెట్టుకోవచ్చు. నేను ముందుగా చెప్పాను కదా, లేదంటే మీకు ఏదైనా డిజైన్ వస్తే అది పెట్టుకోండి అని.
ముందుగా పెన్తో ఇలా మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అయితే చేతి మీద వేసుకొని దానికి ఈ పారాణిని ఆ డిజైన్ మీద వేసుకోవడమే. చూడ్డానికి చాలా బాగుంటుంది. మనకి ఏ కోను అవసరం లేదు, అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకొని వేసుకొనొచ్చు. మన దగ్గర జస్ట్ కుంకుమ నిమ్మకాయ ఉంటే చాలు అన్నమాట, వేసుకొనేయచ్చు. మన దగ్గర కుంకుమ లెమన్ ఉంటే చాలన్నమాట, అప్పటికప్పుడు ఇలా వేసుకొని ఫంక్షన్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. మీకు ఇలా కాకపోతే మీకు ఏదైనా డిజైన్ కావాలంటే డిజైన్ కానీ వేసుకోవచ్చు. నేను ఊరికే శాంపుల్ కాబట్టి నేను ఇలా వేసుకొని చూపిస్తూ ఉన్నాను. మీరు మనము అదేంటి గోరింటాకుతో డిజైన్ వేసుకుంటాం కదా, అలాగే ఇది కూడా ఇలా బ్యాక్ సైడ్ కూడా ఇలా తిప్పి ఇలా వేసేసుకోండి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఇలా వేసేసుకోండి. మీకు ఇలా చందమామ చుట్టూరా చుక్కలు కావాలంటే పెట్టుకోవచ్చు. చూడండి, చూడ్డానికి చాలా బాగుంది కదా. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. చూడండి, చూడ్డానికి చాలా బాగుంది కదా పారాణి. చాలా ఈజీగా ఇలా పెట్టేసుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంది కదా. మీకు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, నచ్చితే. ఈ వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. క్లారిటీగా చూపిస్తా. చూడండి బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. అచ్చం పెళ్లి కూతురు పెట్టుకుంటుంది అలా ఉంది. మీకు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్. ఇంత లాస్ట్ వరకు చూసారు కదా, ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గైస్.